నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశాలు మన భారతదేశంలో ఈ క్యాబినెట్ విధానాన్ని అమలు పరుస్తున్న 4వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏది? విచ్ ఈస్ ద 4th స్టేట్ టు ఇంట్రడ్యూస్ ఈ క్యాబినెట్ సిస్టమ్? అంటే పేపర్లెస్గా, పేపర్ని వినియోగించకుండా సుస్థిరత్వంగా, సుస్థిరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మనం ఎందుకు ఎక్కువగా నిధులు ఖర్చు పెట్టాలి, నిధులు ఖర్చు పెట్టకుండా వర్చువల్గానే క్యాబినెట్ మీటింగ్స్ మనం ఎందుకు కండక్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు ఆ విధంగా చేపట్టాయి. అండ్ నౌ కమ్స్ ద 4th స్టేట్ అనమాట. సో ఆ 4 స్టేట్స్ ఏంటివి? అలానే రిలయన్స్ రీటైల్ ఏదైతే ఉందో దాని యొక్క రీటైల్ భాగం జియోమార్ట్కి రీసెంట్గా ఒక కొత్త బ్రాండ్ అంబాసిడర్ అపాయింట్ అయ్యారు. ఆ పర్సన్ ఎవరు? అలానే వరల్డ్ కాటన్ డే, ప్రపంచ పత్తి దినోత్సవాన్ని ఏ రోజున పురస్కరించుకుంటారు? అండ్ 2023వ సంవత్సరానికి సంబంధించి వరల్డ్ కాటన్ డే యొక్క థీమ్ ఏంటిది? అలానే ఏషియన్ గేమ్స్ 2023 లేదా ఆసియా క్రీడలు 2023వ సంవత్సరంలో భారతదేశం 107 పథకాలు గెలిచిందన్న సంగతి మనకు తెలుసు. ఇంతకు ముందు జరిగిన ఆసియా క్రీడల్లో ఇండియా కేవలం 70 మెడల్సే గెలిస్తే ఈసారి 107 గెలిచి తన రికార్డును తనే తిరగరాసింది. బట్ ఆ 100th మెడల్ ఏ అంశంలో వచ్చిందో తెలుసా? ఇలా వివిధ అంశాలకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయగలిగింది ఒకటి, ఈ వీడియోని చివరిదాకా చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ బికమ్స్ ద 4th స్టేట్ టు ఇంప్లిమెంట్ ఈ క్యాబినెట్ సిస్టమ్? ఈ క్యాబినెట్ సిస్టమ్ అంటే ఏంటి? మామూలుగా క్యాబినెట్ సిస్టమ్ ఏంటిది? ఎవరైతే మంత్రిమండలి ఉందో దాంట్లో ముఖ్యమైన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మీట్ అవుతూ ఉంటారు, కీలకమైన అంశాలకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళందరూ ప్రతిసారి కూడా ఒక చోట కలిసి ఎంతో డబ్బులు నిధులు సమకూర్చి ఇదంతా ఖర్చు పెట్టడం ఎందుకు? మనం టెక్నాలజీని యూజ్ చేసుకుని అటువైపుగా అడుగులు వేయచ్చు కదా, పేపర్లెస్ మీటింగ్స్ని ఆర్గనైజ్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఒక స్టేట్ ఒక లిస్ట్లోకి జాయిన్ అయింది, విచ్ ఇస్ ద ఈ క్యాబినెట్ సిస్టమ్ అనమాట. ఆల్రెడీ ఇప్పటి వరకు 3 స్టేట్స్ ఇది యూజ్ చేస్తున్నాయి, విచ్ ఆర్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. ఇప్పటివరకు ఈ 3 స్టేట్స్ ఆల్రెడీ కండక్ట్ చేసేసాయి ఈ క్యాబినెట్ విధానాన్ని. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. అండ్ ద 4th స్టేట్ ఈస్ త్రిపుర. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పరంగా గమనిస్తే అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ద 1st స్టేట్, త్రిపుర ఈజ్ ద 2nd స్టేట్. అదే పెద్ద రాష్ట్రాల పరంగా గమనించినట్టయితే ఉత్తరప్రదేశ్ ఈజ్ ద వెరీ ఫస్ట్ స్టేట్ అండ్ దెన్ కమ్స్ ఉత్తరాఖండ్. లేదు ఇప్పటివరకు 3 రాష్ట్రాలు ఏంటిది? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఇప్పుడు త్రిపుర. ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఈ క్యాబినెట్ సిస్టమ్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ త్రిపుర దగ్గరకు వచ్చేసరికి ఈ క్యాబినెట్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ చేసిన సంస్థ NIC, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. వీళ్ళ యొక్క హెల్ప్ తీసుకుని పేపర్లెస్ మీటింగ్స్ని ఆర్గనైజ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దిస్ మైట్ బీ ద ఫ్యూచర్. ఎస్పెషల్లీ చిన్న చిన్న రాష్ట్రాలన్నీ కూడా ఆబ్వియస్లీ వాటికి వచ్చే వనరులే చాలా తక్కువ, వాటికి ఉండే నిధులే చాలా తక్కువ. అలాంటి చోట్ల వాళ్ళు ఓన్లీ మీటింగ్లకి వీటికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, రైట్? సో అందుకని వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఈ విధంగానే అడుగులు వేయాలనుకుంటున్నారు. ఈవెన్ పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా అన్నెసరీగా మీటింగ్లు పెట్టుకోవడం ఎందుకు, ఒకవేళ అంతగా పెట్టాల్సిన పరిస్థితి వస్తే వై నాట్ కండక్ట్ దిస్ అనే ప్లాన్లో ఉన్నాయి. లెట్స్ హోప్ ద ఎంటైర్ కంట్రీ మూవ్స్ టువర్డ్స్ దిస్. వాట్ ఎవర్ బిట్ దిస్ ఈజ్ అ హిస్టారికల్ థింగ్ అనే చెప్పాలి. అలానే మనం త్రిపుర రాష్ట్రం అని తెలుసుకున్నాం కాబట్టి 4th స్టేట్, త్రిపుర రాష్ట్రం యొక్క ప్రస్తుత చీఫ్ మినిస్టర్ ఎవరు? ముఖ్యమంత్రి మానిక్ సాహా గారు. దెన్ కమ్స్ సెకండ్ క్వశ్చన్, రిలయన్స్ రీటైల్స్ జియోమార్ట్ హ్యాస్ సైన్డ్ అప్ హూమ్ యాజ్ దేర్ బ్రాండ్ అంబాసిడర్. రీటైల్ అంటే ఏంటి? మామూలుగా మనం ఏదైతే వస్తువులు కొనుక్కుంటూ ఉంటామో యాజ్ అ రీటైల్గా, అంటే మనం వినియోగదారులు ఎవరైతే ఉన్నారో మనం ఏదైతే కొనుక్కుంటామో దాన్ని రీటైల్ అంటారనమాట. అలా రిలయన్స్ సంస్థ యొక్క రీటైల్ భాగానికి పెట్టిన పేరు జియోమార్ట్. అయితే ఈ జియోమార్ట్ రీసెంట్గా ఒక పర్సన్ని వాళ్ళ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసిందనమాట. ఆ పర్సన్ ఎవరు అన్నది ప్రశ్న. అండ్ ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ MSD. MSD అంటే డ్రగ్ అనుకున్నారు. MSD అంటే నిజంగానే కొంతమందికి డ్రగ్ అనే చెప్పాలి. మహేంద్ర సింగ్ ధోని, MS ధోని జియోమార్ట్కి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఏదైతే ప్రస్తుతం జియో ఉత్సవ్ అని ఒక క్యాంపెయిన్ జరుగుతోందో ఆ క్యాంపెయిన్లో భాగంగానే వాళ్ళు ధోని గారిని బ్రాండ్ అంబాసిడర్ డిక్లేర్ చేసి ఒక యాడ్ క్యాంపెయిన్ని కూడా స్టార్ట్ చేశారు. దెన్ కమ్స్ ద థర్డ్ క్వశ్చన్, ఇండియాస్ 100th మెడల్ ఇన్ ఏషియన్ గేమ్స్ వాజ్ వన్ బై. మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాము, 2023 ఏషియన్ గేమ్స్కి సంబంధించి ఇండియా చరిత్ర లిఖించిందని చెప్పాలి విత్ 107 మెడల్స్. అఫ్ కోర్స్ అన్నీ కూడా గోల్డ్ కాదు, అన్నీ కూడా సిల్వర్ కాదు. వాట్ ఎవర్ వెయిట్, ద టోటల్ మెడల్స్ దట్ ఇండియా వాన్ ఇన్ ద ఏషియన్ గేమ్స్ 2023 ఈజ్ 107. ఇంతకు ముందు సారి జరిగినప్పుడు కేవలం 70 మెడల్స్ మటుకే గెలుచుకుంది, తన రికార్డును తనే తిరగరాసింది. బట్ లుక్ ఎట్ ద క్వశ్చన్, 100th మెడల్, ఈ 107 మెడల్స్లో 100వ మెడల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ప్రశ్న. ఇట్ కేమ్ ఫ్రమ్ ఉమెన్స్ కబడ్డీ.
మహిళల యొక్క కబడ్డీ జట్టు ఆసియా క్రీడలు 2023 సంవత్సరానికి సంబంధించి 100వ మెడల్ని తీసుకొచ్చాయి అండ్ ఇట్ ఈస్ అ గోల్డ్ మెడల్. ప్లీజ్ డూ రిమెంబర్ దాట్. సో ఉమెన్స్ యొక్క కబడ్డీ టీం చైనీస్ తైపే యొక్క ఉమెన్స్ కబడ్డీ టీం మీద 26-25 స్కోర్తో గెలిచింది. ఇన్ఫ్యాక్ట్ దట్ మ్యాచ్ వాజ్ రియలీ కాంట్రవర్షియల్. ఎందుకంటే ఒకసారి మ్యాచ్ అయిపోయింది అన్నారు, తర్వాత మ్యాచ్ కాలేదన్నారు, మీరు ఇటువైపు రైడ్ చేయాలన్నారు, మీరు కాదు మీరు ఇటువైపు రైడ్ చేయాలన్నారు. చాలా కాంట్రవర్షియల్ డిసిజన్స్తో ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ జస్ట్ దట్ ఉమెన్స్ కబడ్డీ ఫైనల్, చాలా వరకు అంశాలకి సంబంధించి ఇండియాకి అగెయిన్స్ట్గా ఉన్నాయి డిసిజన్స్ అనేది వస్తూ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఈవెన్ కంప్లైంట్ కూడా చేసిందనమాట ఏషియన్ గేమ్స్ అథారిటీకి అలానే మిగతా కమిటీస్ కూడా, దట్ చైనా ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ విచ్ ఈస్ అగెయిన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ ద గేమ్స్ అని. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపన్. బట్ ఎనీవేస్ 100th మెడల్ వచ్చేసి మహిళల యొక్క కబడ్డీ జట్టు గెలుచుకుంది. ఫైనల్లో చైనీస్ తైపే జట్టు మహిళలు ఏదైతే జట్టు ఉందో దాటి మీద 26-25 స్కోర్తో గెలుచుకుంది అనమాట. అండ్ దెన్ కమ్స్ వరల్డ్ కాటన్ డే. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? సో ప్రపంచ పత్తి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అన్నది ప్రశ్న. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 7th October. అక్టోబర్ 7వ తారీఖున జరుపుకుంటారు. అలానే 2023వ సంవత్సరానికి ఈ వరల్డ్ కాటన్ డేకి సంబంధించిన థీమ్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అసలు ఇంతకీ ఈ వరల్డ్ కాటన్ డేని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అని అంటే UNIDO. UNIDO అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో పారిశ్రామిక పరంగా అభివృద్ధి అనేది బాగా జరగాలి అనేది సంబంధించి ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళు వరల్డ్ కాటన్ డేని ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. బట్ యాజ్ సెడ్, వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ద ఇయర్ 2023? సో థీమ్ ఏంటని గమనిస్తే మేకింగ్ కాటన్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్ ఫర్ ఆల్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫ్యాషన్. సో కాటన్ వస్త్రాలు కూడా ధరిస్తాం, మనం బట్టలు కూడా వేసుకుంటాము. అండ్ అలానే కాటన్ కమ్స్ ఫ్రమ్ ద ఫార్మ్ యాజ్ వెల్. పొలం నుండే కదా వచ్చేది పత్తి కూడా. సో పొలం నుండి ఫ్యాషన్ దాకా కాటన్ని మనం ఫెయిర్గా చేయాలి, అంటే దానికి మంచి ధర అనేది రావాలి, అలానే దాన్ని మనం సస్టైనబుల్గా చేయాలి. సో సుస్థిరత్వంగా దాని యొక్క అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేకింగ్ కాటన్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్ ఫర్ ఆల్, అందరి కోసం, ఫ్రమ్ ఫార్మ్ టు ఫ్యాషన్. దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ కాటన్ డే విచ్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఆర్ రాదర్ వీ కెన్ సే అబ్జర్వ్డ్. దేనైతే జరుపుకున్నారో ఏ రోజున? అక్టోబర్ 7వ తారీఖున. అండ్ దాట్ బ్రింగ్స్ us టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.